రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఇప్పటికి 3 దశల పోలింగ్ పూర్తయింది. ఈ 3 దశల పోలింగ్లో ఒక 3% ఓటింగ్ తక్కువ అయ్యేటప్పటికీ రకరకాల కథనాలు ఒక రకమైనటువంటి నేరేటివ్ బిల్డ్ చేయటం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వేవ్ లేదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీని సాధించలేదు, అధికారానికి అది దూరం అయిపోయే పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి కథనాలు బీజేపీ ఇంకా వెళ్ళిపోతుంది, 150 కన్నా తక్కువ సీట్లు సంపాదిస్తుందని కొందరు, 2000కే ఆగిపోతుందని మరికొందరు ఈ రకమైనటువంటి కథనాలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ఈ కొద్దిపాటి పోలింగ్ శాతము లేకపోతే 1-2 నియోజకవర్గాల ట్రెండ్ ఆధారంగా రాజకీయ నిపుణులు, విశ్లేషకులు, అధ్యయనకర్తలుగా చెప్పేటటువంటి వ్యక్తులు కూడాను రకరకాల ఊహాజనితమైనటువంటి వాదనల్ని ముందు తీసుకుని రావడం జరుగుతుంది. మొదటి 2 ఫేజుల్లో 3% తగ్గిన మాట వాస్తవము. దాదాపు అదే ట్రెండ్ మిగతా దశల్లో కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ 1-2 పాయింట్లను పట్టుకుని బిగ్ పిక్చర్ని మిస్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓడిపోవాలన్నా, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకూడదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బలము కనీసము 150 వరకు ఉండాలి. కనీసం 150 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవగలిగినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది, బీజేపీని అధికారం నుంచి దూరం ఉంచగలుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. 2014లో కాంగ్రెస్కి 44 సీట్లు వచ్చినాయి, 2019లో 52 సీట్లు వచ్చినాయి. ఈసారి ఈ ఫిగర్లకి కొంచెం అటు ఇటుగా మాత్రమే ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది తప్ప 150 సీట్ల వరకు కాంగ్రెస్ వెళ్ళేటటువంటి సూచనలు కనిపించటం లేదు. ఉత్తరాదిలో కానీ, పశ్చిమ భారతదేశంలో కానీ, అదేవిధంగా తూర్పు భారతదేశంలో కానీ, ఉత్తరము పశ్చిమము రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలు, అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్న హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడాను నేరుగా కాంగ్రెస్ బీజేపీలు ముఖాముఖి పోరాడుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడ్డ సూచనలు కనపడటం లేదు. 1900 మనము ఒకసారి కనుక అధ్యయనం చేసినట్లయితే 2014లో అదేవిధంగా 2019లో కాంగ్రెస్కి 20% వరకు ఓట్లు వచ్చినాయి. 2004లో 26% ఓట్లు మాత్రమే వచ్చినా కాంగ్రెస్ 145 సీట్లు గెలుచుకుంది. బీజేపీ అప్పుడు 138కి ఆగిపోయింది. కాబట్టి 20% ఓట్ షేర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, 2014 వరకు అధికారంలో ఉంది. అయితే 6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగుపడే సూచనలు కనపడటం లేదు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ 6 రాష్ట్రాలు కలిపి దాదాపు 256 సీట్లు ఉన్నాయి. ఈ 256 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు గెలుస్తుందన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రాజకీయాలను అధ్యయనం చేసేవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ 6 రాష్ట్రాల్లోనూ తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. నిజానికి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా 1991లో కాంగ్రెస్కి 35% పోలింగ్ వచ్చింది. 1991 నుంచి పోలింగ్ శాతం పడుతూ వచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన, 2009లో అధికారంలో వచ్చిన మార్జినల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ మొత్తము 256లో 1991లో కాంగ్రెస్ 87 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపితే 21 సీట్లు మాత్రమే 2009లో గెలుచుకుంది. అంటే 1991లో 35 సీట్ల నుంచి 2009కి వచ్చేటప్పటికి 21 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు అంతా కలిపితే ఈ 256 సీట్లలో కాంగ్రెస్ గెలుచుకున్నది 9 సీట్లు మాత్రమే. సో ఈ 9 సీట్ల నుంచి కనీసం ఒక 60-70 సీట్లకి కాంగ్రెస్ వెళ్ళే సూచనలు కనపడటం లేదు. ఉదాహరణకి
ఒడిశానే తీసుకుంటే 1991లో కాంగ్రెస్కి 44% ఓట్లు ఉన్నాయి. 2009లో అది 34% అంటే 10% తగ్గింది. ఇప్పుడు 2019లో కేవలం 14% ఓట్లు మాత్రమే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో కూడాను 1991లో 34.9% ఉంటే గత ఎన్నికల్లో అది 5.7కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితేను 42కి దాదాపు 41 స్థానాలు ఒకానొక సమయంలో గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ 2019లో 1.4% మాత్రమే సంపాదించుకుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం పోతోందని వాదిస్తున్నటువంటి విశ్లేషకులు, లేకపోతే బీజేపీ 2004లో లాగా ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ లాగా ఏదో అవుతుందని చెప్పి వాదిస్తున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెరుగుతుందో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెరగకుండా కనీసము 140 నుంచి 150 సీట్లు నెగ్గకుండా ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుంది అన్నదానికి ఎక్కడ జవాబు లేదు. కాబట్టి ఎన్నికల సరళిని పూర్తిగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. కేవలము అక్కడ ఇక్కడ వినిపిస్తున్నటువంటి గాలి కబుర్ల ఆధారంగా విశ్లేషణలు చేయకూడదు. మొత్తము ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత మాత్రమే పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.